ఎవరికైతే హై బీపీ ఉందో కంట్రోల్లో రావట్లేదు మెడికేషన్స్ వల్ల హైపర్ టెన్షన్ ఇన్ డిసీజ్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటాం. మదర్ నుంచి బేబీకి మాయ ద్వారా ఫుడ్ కానీ ఆక్సిజన్ కానీ వెళ్తూ ఉంటుంది. సో హై బీపీ ఉన్న వాళ్ళల్లో కరెక్ట్గా ప్లాసెంటా మన మాయ లోపల అక్కడక్కడ రక్తం గడ్డగట్టుకొని క్లాట్స్ ఫామ్ అయిపోతాయి. అందుకని మదర్ నుంచి బేబీకి సరిగ్గా రక్తం అందదు అండ్ ఆటోమేటిక్గా బేబీకి మెటబాలిజం స్లో డౌన్ అయ్యి యూరిన్ సరిగ్గా పాస్ చేయదు. ఈ మన ఒమ్ము నీరు ఎన్నో ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తాయండి, కానీ హైయెస్ట్ లో కాంట్రిబ్యూట్ చేసేది బేబీ పాస్ చేసే యూరిన్ అనమాట. సో ఎప్పుడైతే బేబీ ఇనఫ్ అమౌంట్స్లో ఫుడ్ దొరకట్లేదు, ఇనఫ్ అమౌంట్స్లో యూరిన్ ప్రొడ్యూస్ చేయట్లేదు అంటే లైకర్ ఒమ్ము నీరు కూడా బాగా తగ్గిపోతుంది. సో తగ్గిపోయినప్పుడు కూడా రక్త ప్రవాహం ఎఫెక్ట్ అయ్యి బేబీ సరిగ్గా గ్రోత్ రాదు. ఇవన్నీ మీ స్కాన్స్ లో బయటపడతాయి. అప్పుడు స్కాన్స్ లో ఇది బయటపడినప్పుడు మనం ఎక్కువ రోజులు ప్రొలాంగ్ చేయలేమన్నమాట ప్రెగ్నెన్సీని.